ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఆ తర్వాత ముఖ్యమైనటువంటి టాపిక్ పర్సనాలిటీ. మన తరగతి గదిలో 30 మంది విద్యార్థులుంటే 30 మంది విద్యార్థులు చాలా యూనిక్‌గా ఉంటారు. వారి శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, సాంఘిక లక్షణాల విషయంలో. కనుక జంతువులతో పోల్చుకుంటే మనుషులకు మాత్రమే ప్రత్యేకంగా ఉండేవి మూర్తిమత్వ లక్షణాలు. ఈ పర్సనాలిటీ అనేటువంటి ఆంగ్ల పదం పర్సనో అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. పర్సనో అంటే అర్థం మాస్క్, ముసుగు అని అర్థం. ప్రాచీన గ్రీకు నగరాలలో నాటకాలు వేసేవారు మాస్క్ ధరించేవారు. ఆ మాస్క్ను పర్సనో అని లాటిన్ భాషలో పిలిచేవారు. సో ఈ మాస్క్ కేవలం బాహ్య రూపాన్ని మాత్రమే వ్యక్తం చేసేది. గతంలో పర్సనాలిటీ రకరకాల అర్థాలను ఉపయోగించేవారు. ఎప్పుడైనా ఒక మంచి 8 ప్యాక్ ఉన్నటువంటి వ్యక్తిని ఒక జిమ్లో చూసినప్పుడు, మజిల్ పవర్ ఉన్న వ్యక్తిని చూసినప్పుడు ఆయన పర్సనాలిటీ బాగుంటుందని మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ ఒక శారీరక దృఢత్వానికి ప్రత్యామ్నాయంగా పర్సనాలిటీ ఉపయోగిస్తున్నాం. ఎప్పుడైనా ఒక సినిమాలో ఒక మంచి హీరోయిన్ కానీ హీరో చూసినప్పుడు వారి పర్సనాలిటీ బాగుంది అంటాం. ఇక్కడ అందముకు ప్రత్యామ్నాయంగా పర్సనాలిటీ అనే పదం ఉపయోగిస్తున్నాం. మరి కొన్ని సందర్భాలలో అబ్రహాం లింకన్ కానీ, అబ్దుల్ కలాం కానీ, గాంధీజీ కానీ ఇటువంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివేటప్పుడు వారి పర్సనాలిటీ బాగుందంటాం. ఇక్కడ మానసిక లక్షణాలకు ప్రత్యామ్నాయంగా మూర్తిమత్వం అనే పదం ఉపయోగిస్తున్నాం. సో మొత్తానికి మూర్తిమత్వం అంటే ఏమిటి? మూర్తిమత్వం అనేది ఒక లడ్డు లాంటిది. ఈ లడ్డు అనేక మూలకాలతో తయారవుతూ ఉంటుంది. శారీరక లక్షణాలు అనేటువంటి చక్కెర, మానసిక లక్షణాలు అనేటువంటి పిండి, ఉద్వేగ లక్షణాలు అనేటువంటి నెయ్యి, అదేవిధంగా భాషాపరమైనటువంటి లక్షణాలు అనేటువంటి డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ కలిస్తే ఒక లడ్డులో మూలకాలన్నీ కలిస్తే లడ్డు ఏ విధంగా ఏర్పడుతుందో ఈ మానవుని యొక్క మూర్తిమత్వం కూడా విభిన్న లక్షణాల సమన్వయ రూపం. ఇందులో శారీరక లక్షణాలు ఉంటాయి, మానసిక లక్షణాలు ఉంటాయి, భాషాపరమైన లక్షణాలు ఉంటాయి, నైతిక లక్షణాలు ఉంటాయి, ఉద్వేగ లక్షణాలు ఉంటాయి, సాంఘిక లక్షణాలు ఉంటాయి. ఎప్పుడైనా మనిషి పర్సనాలిటీ మనం తెలుసుకోవాలంటే అతను కుటుంబంలో ఏ విధంగా ఇతరులతో ఉంటాడు, ఇరుగు పొరుగు వారితో అతను ఏ విధంగా ఉంటాడు, తరగతి గదిలో ఏ విధంగా ఉంటాడు, పాఠశాల వాతావరణంలో ఏ విధంగా ఉంటాడు, మరి ఒక సాంఘిక పరిస్థితులలో క్రీడా మైదానంలో ఏ విధంగా ఉంటాడు, ఒక క్షేత్ర పర్యటనలో ఏ విధంగా ఉంటాడు. సో ఒక మనిషి ఇతరులతో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాడు, పరిసరాలతో ఏ విధంగా వ్యవహరిస్తాడు అన్న విషయాన్ని బట్టి అతని పర్సనాలిటీ మరి చెప్పవచ్చు. ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ, డీవియేటెడ్ పర్సనాలిటీ, స్ప్లిటెడ్ పర్సనాలిటీ, లేక అనుకూల మూర్తిమత్వ లక్షణాలు ఉన్నాయా, ప్రతికూల మూర్తిమత్వ లక్షణాలు ఉన్నాయా అని చెప్పవచ్చు. సో ఈ చాప్టర్లో మీరు మూర్తిమత్వం అంటే కొన్ని నిర్వచనాలు తెలుసుకోవాలి. దాంట్లో ముఖ్యమైన నిర్వచనం, దాదాపుగా 49 నిర్వచనాలు అధ్యయనం చేసిన తర్వాత ఆల్పోర్ట్ అనేటువంటి ఒక సైకాలజిస్టు మూర్తిమత్వానికి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు. ఏ మనోశారీరక విధానాలైతే వ్యక్తిని ఒక విశిష్టమైన పద్ధతిలో పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే మూర్తిమత్వం. ఇక్కడ ఏ మనోశారీరక విధానాలైతే వ్యక్తిని ఒక విశిష్టమైన పద్ధతిలో పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే మూర్తిమత్వం అన్నాడు. కాబట్టి ఇక్కడ మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు వ్యక్తి మూర్తిమత్వంగా అభివర్ణించడం జరిగింది. అయితే ఈ మూర్తిమత్వం కొన్ని లక్షణాలు, దీనికి స్వభావం ఉంది. మూర్తిమత్వం అందరిలోకి ఏ విధంగా ఉండదు, మూర్తిమత్వం ప్రత్యేకమైనది. మన పర్సనాలిటీ అంటే మన లక్షణాలు అనువంశికత వల్ల, పరిసరాల వల్ల ఏర్పడ్డాయి. జంతువులకు మూర్తిమత్వం ఉండదు. మన మూర్తిమత్వాన్ని తెలుసుకోవచ్చా? ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. కొన్ని సూడో సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి, వాటి ద్వారా కాదు. సైకాలజీలో ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షల ద్వారా, ప్రొజెక్టివ్ టెక్నిక్స్, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ద్వారా మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి మూర్తిమత్వం అనేది స్థిరంగా ఉంటుందా? బాల్య దశలో ఒక పర్సనాలిటీ ఉంటుంది, కౌమార దశలో ఒక రకంగా పర్సనాలిటీ ఉంటుంది,
పెళ్లి కాకముందు మరి హిట్లర్, పెళ్ళైన తర్వాత బట్లర్ అని, మ్యారేజ్ తర్వాత కూడా మూర్తిమత్వంలో అనేక మార్పులు వస్తుంటాయి. కనుక మూర్తిమత్వం అనేది అది స్టాటిక్ కాదు, స్తబ్దమైనది కాదు, గతిశీలకమైనది, డైనమిక్. మూర్తిమత్వంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు. మూర్తిమత్వం అనేది ఒక లక్షణం కాదు. మూర్తిమత్వం అనేది అనేక లక్షణాల సమన్వయ ఫలితం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు, నైతిక లక్షణాలు, భాషాపరమైన లక్షణాలు, ఉద్వేగ లక్షణాలు, వ్యక్తి యొక్క సాంఘిక లక్షణాలు, వ్యక్తి యొక్క శరీర నిర్మాణ లక్షణాలు, ఇవన్నీ కలిస్తేనే వ్యక్తి యొక్క మూర్తిమత్వం. ఆ తర్వాత మూర్తిమత్వాన్ని ప్రధానంగా 2 కారకాలు ప్రభావితం చేస్తాయి. వ్యక్తి యొక్క శారీరకపరమైన లక్షణాలు, అనువంశిక లక్షణాలు, రెండవది వ్యక్తి యొక్క పరిసరాలు. సో ముఖ్యంగా ఈ శారీరక పరమైన లక్షణాలు తీసుకుంటే వ్యక్తి యొక్క గ్లాండ్స్, గ్రంథులు, వ్యక్తి యొక్క నాడి వ్యవస్థ, పరిసర కారకాలలో వ్యక్తి యొక్క కుటుంబము, పాఠశాల, ఇవన్నీ కూడా వ్యక్తి పర్సనాలిటీని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ బిట్టే విధంగా అడుగుతాడు, మూర్తిమత్వానికి సంబంధించి క్రింది వారిలో సరికాని ప్రవచనం అంటాడు. మీరు సరైన ప్రవచనాలు తెలుసుకోవాలి ఈ వీడియో ఆధారంగా. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థీరీస్ ఆఫ్ పర్సనాలిటీ. ఈ థీరీస్ ఆఫ్ పర్సనాలిటీని ప్రధానంగా మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది రూప సిద్ధాంతాలు, అంటే వ్యక్తి యొక్క రూపాన్ని బట్టి మూర్తిమత్వాన్ని వ్యక్తం చేసే సిద్ధాంతాలు. రెండవది లక్షణాంశ సిద్ధాంతాలు, ఇక్కడ రూపం కాదు, వ్యక్తి యొక్క లక్షణాల ఆధారంగా మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు. మూడవది నిర్మితి సిద్ధాంతాలు. సో దీన్ని మనం గ్లోబల్ స్ట్రక్చర్ థియరీ అంటాం. లక్షణాంశ సిద్ధాంతాన్ని ట్రైట్ థియరీ అంటాం. రూప సిద్ధాంతాలను టైప్ థియరీ అంటాం. ఈ రూప సిద్ధాంతాలలో చాలా ఇంపార్టెంట్ హిపోక్రటస్ చెప్పినటువంటి సిద్ధాంతం. హిపోక్రటస్ వ్యక్తుల యొక్క శ్రావకాల ఆధారంగా, మీకు తెలుసు గ్రీకు వైద్య శాస్త్ర పితామహుడు హిపోక్రటస్, వ్యక్తుల యొక్క శ్రావకాల ఆధారంగా వ్యక్తులను 4 రకాలుగా వర్గీకరించారు. ఔత్సాహికుడు, విషణ్ణువు, పైత్య ప్రవృత్తి గలవారు, శ్లేష్మ ప్రవృత్తి గలవారు. కనుక ఇక్కడ ఎవరు వర్గీకరించారు, దేని ఆధారంగా వర్గీకరించారు, ఆ వర్గీకరణలో ఉండే లక్షణాలు మీరు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత క్రెష్మర్, జర్మనీ దేశానికి చెందినటువంటి క్రెష్మర్ వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించారు. తీవ్రకాయులు, ప్రాంశుకాయులు, క్రీడాకాయులు. చూడండి, ఇక్కడ వ్యక్తుల యొక్క శరీర నిర్మాణం, వారు ఎత్తుగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా అనే శరీర నిర్మాణం ఆధారంగా క్రెష్మర్ వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించారు. ఆ తర్వాత షెల్డన్ అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. వ్యక్తుల యొక్క శరీరం యొక్క ఆకృతిని బట్టి, షేప్ను బట్టి, నిర్మాణాన్ని బట్టి కాదు, నిర్మాణాన్ని బట్టి చెప్పింది క్రెష్మర్, ఆకృతిని, షేప్ను బట్టి చెప్పింది షెల్డన్. ఇప్పుడు కూడా జిమ్కి వెళ్తే ఈ షేప్ ఆధారంగానే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సైంటిఫిక్గా జిమ్ ట్రైనింగ్ చేయించేటువంటి మెంటర్స్. షెల్డన్ ప్రకారం ప్రపంచంలో ఉండే వ్యక్తులు 3 రకాలు: స్థూలకాయత, మధ్యమకాయత, లంబకృషకాయత. ఎవరైతే లావుగా ఉంటారో వాళ్ళు స్థూలకాయత, ఎవరైతే సన్నగా పిల్లగా ఉంటారో వాళ్ళు లంబకృషకాయత, ఎవరైతే క్రీడాకారుల మాదిరి శరీరాన్ని కలిగి ఉంటారో వారు మధ్యమకాయతగా చెప్పారు షెల్డన్. ఆ తర్వాత కార్ల్ యాంగ్ వ్యక్తి సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అభిరుచిని బట్టి వ్యక్తులను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించారు: అంతర్వర్తనులు, బహిర్వర్తనులు, ఉభయవర్తనులు. ఆ తర్వాత స్ప్రాంగర్ వ్యక్తులు ఆపాదించే విలువలను బట్టి వ్యక్తులను 6 రకాలుగా వర్గీకరించారు: థియరిటికల్ పర్సన్స్, సైద్ధాంతిక విలువలు గలవారు; ఎకనామికల్ పర్సన్స్, ఆర్థిక విలువలు గలవారు; సోషల్ పర్సన్స్, సాంఘిక విలువలు గలవారు; పొలిటికల్ పర్సన్స్, రాజకీయ విలువలు గలవారు; రిలీజియస్ పర్సన్స్, మతపరమైన విలువలు గలవారు; ఎస్థెటిక్ పర్సన్స్, కళా సంబంధ విలువలు గలవారు. ఇది ప్రధానంగా రూపానికి సంబంధించిన టైప్ అప్రోచ్కి సంబంధించిన సిద్ధాంతాలు. ఆ తర్వాత మూర్తిమత్వ పరీక్షల ద్వారా, పర్సనాలిటీ ఇన్వెంటరీస్ ద్వారా, రేటింగ్ స్కేల్స్ ద్వారా, చెక్ లిస్టుల ద్వారా వ్యక్తి లక్షణాలు గుర్తించి వ్యక్తులను వర్గీకరించే సిద్ధాంతాలే ట్రైట్ అప్రోచెస్ లేక లక్షణాంశ సిద్ధాంతాలు. దాంట్లో మొదటిది ఆల్పోర్ట్ సిద్ధాంతం. ఆల్పోర్ట్ మూర్తిమత్వానికి సమగ్రమైన నిర్వచనం ఇచ్చారు. సో ఆల్పోర్ట్ ప్రకారం వ్యక్తులలో లక్షణాలు, కేంద్ర లక్షణాలు, ప్రాథమిక లక్షణాలు ఉంటాయి.
ఆర్బి క్యాటిల్ వ్యక్తుల లక్షణాలను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించారు. మూల లక్షణాలు, ఉపరితల లక్షణాలు, సోర్స్ ట్రైట్స్, సర్ఫేస్ ట్రైట్స్. క్యాటిల్ ప్రకారం 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ టెస్ట్ ద్వారా ఈ మూల లక్షణాలు గుర్తించవచ్చు. అదేవిధంగా ఐషంక్ కూడా లక్షణాంశ సిద్ధాంతానికి సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత నిర్మితి సిద్ధాంతాలు. నిర్మితి సిద్ధాంతాల్లో ప్రధానమైనది సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం. మీకు తెలుసు, మనోవిశ్లేషణ మనసును విశ్లేషణ చేస్తూ మూర్తిమత్వ నిర్మాణంలో ఇడ్, ఈగో, సూపర్ ఈగో ఉంటాయి. ఇడ్ అనేది జంతు వాంఛలకు నిలయం, సూపర్ ఈగో అనేది వ్యక్తిని నైతికత వైపు మళ్లించేది. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి మీడియేటరే ఈగో. మూర్తిమత్వ గతిశీలత, చేతనం, ఉపచేతనం, అచేతనం, కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. వ్యక్తి గతంలో ఉండే అనుభవాలు, ఇష్టం లేని విషయాలు, వ్యాకులత కలిగించే విషయాలు, బాధ కలిగించే సంఘటనలను, వ్యక్తులను గుర్తుకు తెచ్చుకోకుండా అచేతనం అనే మనసు పొరలోకి పంపిస్తాడు, ఆ ఫోల్డర్లోకి పంపిస్తాడు. ఇవి అప్పుడప్పుడు బాహ్యంగా మనం ప్రవర్తించేటట్లు చేస్తాయి అచేతనములు ఉండే అంశాలు. కనుక అచేతనం ప్రవర్తనకు ఆధారం అంటారు ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ధారించేది అతని లైంగిక వికాసం, సెక్సువల్ డెవలప్మెంట్. ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తి లైంగిక వికాసంలో 5 దశలు ఉంటాయి. నోరు కామోద్దీపనగా పనిచేసే మౌఖిక దశ, వాయువు కామోద్దీపనగా పనిచేసేటువంటి ఆసన దశ, జననేంద్రియాలు తాకడం ద్వారా ఆనందాన్ని పొందేటువంటి శిష్ణ దశ. మరి ఈ లైంగిక వాంఛలు అచేతనంలోకి పంపించి క్రీడల ద్వారా ఆనందించేటువంటి గుప్త దశ. అదేవిధంగా జననేంద్రియాలు ఈ ప్రైమరీ, సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అయిన తర్వాత పనిచేసేటువంటి జననాంగాల దశ. ఈ 5 దశలలో లైంగిక వికాసం సవ్యంగా జరిగితే పాజిటివ్ పర్సనాలిటీ ఉంటుందని, ఈ లిబిడో సాటిస్ఫై కాకపోతే నెగిటివ్ పర్సనాలిటీ, నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్, మానసిక రుగ్మతలు డెవలప్ అవుతాయి అంటారు ఫ్రాయిడ్. ఇవి నిర్మిత సిద్ధాంతాలు. రూపాన్ని బట్టి వ్యక్తి పర్సనాలిటీని చెప్పేవి రూప సిద్ధాంతాలు. మానసిక లక్షణాలను బట్టి వ్యక్తి పర్సనాలిటీని చెప్పేటువంటి సిద్ధాంతాలు ట్రైట్ అప్రోచెస్. ఈ రెండింటిని కలిపేవే గ్లోబల్ స్ట్రక్చర్ థియరీస్. ఆ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. ప్రతి వ్యక్తికి కూడా తన లక్షణాలు వేరే వాళ్ళు చెప్తూ ఉంటే తెలుసుకోవాలని ఉంటుంది. ముఖ్యంగా అనుకూల లక్షణాలు. పర్సనాలిటీ అనేది ఒక పదం కాదు. పర్సనాలిటీలో అనేక లక్షణాలు ఉంటాయి. శారీరక లక్షణాలు ఉంటాయి, మానసిక లక్షణాలు ఉంటాయి, నైతిక లక్షణాలు ఉంటాయి, వ్యక్తి యొక్క భాషాపరమైన లక్షణాలు ఉంటాయి, వ్యక్తి యొక్క ఉద్వేగపరమైన లక్షణాలు ఉంటాయి, వ్యక్తి యొక్క సాంఘిక పరమైన లక్షణాలు ఉంటాయి, వ్యక్తి యొక్క లైంగిక ప్రవర్తనకు సంబంధించిన లక్షణాలు ఉంటాయి, వ్యక్తి యొక్క అనాటమీ శరీర నిర్మాణ లక్షణాలు ఉంటాయి, వ్యక్తి యొక్క ఫిజియాలజీ శరీర ధర్మశాస్త్రానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి, వ్యక్తికి సంబంధించినటువంటి అనుకూల లక్షణాలు ఉంటాయి, ప్రతికూల లక్షణాలు ఉంటాయి, వ్యక్తికి సంబంధించి పుట్టుకతో వచ్చిన లక్షణాలు ఉంటాయి, పరిసరాల ద్వారా లక్షణాలు ఉంటాయి, మారే లక్షణాలు ఉంటాయి, మారని లక్షణాలు ఉంటాయి. ఇవి ఎలా తెలుసుకోవాలి? గతంలో కొన్ని సూడో సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. మరి ఆస్ట్రానమీ, పామిస్ట్రీ అంటే అరిచేతి పైన ఉన్న గీతలను బట్టి వ్యక్తుల యొక్క పర్సనాలిటీ చెప్పడం, అదేవిధంగా వ్యక్తి రాతను బట్టి మూర్తిమత్వాన్ని చెప్పేటువంటి సిద్ధాంతాలు, వ్యక్తి యొక్క శరీర ఆకారాన్ని బట్టి మూర్తిమత్వాన్ని చెప్పే సిద్ధాంతాలు. ఇటలీలో సిసరో లాంబ్రోసో నేరస్తులకు కొన్ని లక్షణాలు ఉంటాయని చెప్తాడు. వారి యొక్క దవడలు చాలా గట్టిగా ఉంటాయని, ముక్కు చాలా పెద్దగా ఉంటుందని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈరోజు ముక్కు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా నేర లక్షణాలు కలిగి ఉంటున్నారు. కనుక పర్సనాలిటీని అసెస్ చేయడంలో శాస్త్రీయ పద్ధతులు వచ్చాయి. ఆ శాస్త్రీయ పద్ధతులలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రక్షేపక పరీక్షలు, రెండవది అప్రక్షేపక పరీక్షలు. చాలా ఇంపార్టెంట్. ఈ పరీక్షల గురించి తెలుసుకుంటే కాబోయే ఉపాధ్యాయుడిగా విద్యార్థుల మూర్తిమత్వాన్ని మీరు అంచనా వేయవచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రక్షేపక పరీక్షలు. ముఖ్యంగా ఇందులో రోషాక్ సిరామరకల పరీక్ష. చూడండి, ఇక్కడ ప్రక్షేపక పరీక్షలకు అప్రక్షేపక పరీక్షలకు ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే, ప్రక్షేపక పరీక్షల ద్వారా అచేతనంలో ఉండే అంశాలు కూడా లక్షణాలు కూడా తెలుసుకోవచ్చు. అప్రక్షేపక పరీక్షలు నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ద్వారా కేవలం వ్యక్తి చేతనంలో వ్యక్తం చేసే లక్షణాలు మాత్రమే తెలుసుకుంటాం. రోషాక్ స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన రూపొందించిన సిరామరకల కార్డులు 10. ఈ కార్డుల ఆధారంగా
4 ముఖ్యమైన అంశాలు తెలుసుకోవడం జరుగుతుంది. 1 స్థానము, 2 విషయము, 3 నిర్ణాయకాలు, 4 మౌలికాలు. మీకు తెలుసు సిరామరకల కార్డులు 10. ఇందులో 3 పంచరంగులలో ఉంటాయి, 2 కార్డులు నలుపు ఎరుపులో ఉంటాయి, 5 కార్డులు మరి నలుపు తెలుపు రంగులో ఉంటాయి. ఇవి సిరామరకల కార్డులో ఉండేటువంటి అంశాలు. సో స్థానంలో W అనేటువంటి అక్షరం మొత్తం కార్డును సూచిస్తే, క్యాపిటల్ D పెద్ద భాగాన్ని సూచిస్తుంది, స్మాల్ d చిన్న భాగాన్ని సూచిస్తుంది, ఎస్ ఖాళీ భాగాన్ని సూచిస్తుంది. కనుక ఎప్పుడైనా డిఎస్సిలో ఈ యొక్క సాంకేతిక పదాలు ఇచ్చి రోషాక్ సిరమరకల పరీక్షల్లో స్థానానికి సంబంధించి W అంటే ఏమిటి, క్యాపిటల్ D అంటే ఏమిటి, స్మాల్ d అంటే ఏమిటి, ఎస్ అంటే ఏమిటో అడగడం జరుగుతుంది. కనుక జాగ్రత్త గుర్తుంచుకోండి. W అంటే హోల్ బ్లాట్ మొత్తము కార్డు, క్యాపిటల్ D అంటే మేజర్ డీటెయిల్స్ పెద్ద భాగం, స్మాల్ d అంటే స్మాల్ డీటెయిల్స్ చిన్న భాగం, ఎస్ అంటే స్పేస్ రెస్పాన్స్ ఖాళీ భాగం. అదే విషయానికి సంబంధించి చూడండి, ఇక్కడ ఏ అంటే యానిమల్ ఫామ్, ఏడి అంటే యానిమల్ డీటెయిల్స్, ఏ అంటే జంతు రూపము, ఏడి అంటే జంతు భాగం, హెచ్ అంటే హ్యూమన్ ఫామ్, హెచ్డి అంటే హ్యూమన్ డీటెయిల్స్. హెచ్ అంటే అర్థం ఏంటంటే మానవ రూపం, హెచ్డి అంటే మానవ భాగం. అదేవిధంగా ఎన్ ఫర్ న్యాచురల్ ఫ్యాక్టర్స్. సిరామరకల కార్డుల్లో అతను చూసేవి న్యాచురల్ ఫ్యాక్టర్స్ అయితే ఎన్ అని సూచిస్తాం. ఇనానిమేటెడ్ ఆబ్జెక్ట్స్ అయితే, ప్రాణరహితమైతే ఓ సూచిస్తాం. అదేవిధంగా నిర్ణయాలకు సంబంధించి సి ఫర్ కలర్, కే ఫర్ షేడింగ్, ఎఫ్ ఫర్ ఫామ్ ఆకృతి, ఎం ఫర్ మూమెంట్. అదేవిధంగా మౌలికాలకు సంబంధించి 10 కార్డులలో ఎక్కువ మంది ఒక సిరామరక పరీక్ష ఒకే విధంగా కనిపిస్తుందంటే అది పాపులర్ రెస్పాన్సెస్. కొంతమందికి మాత్రమే సిరామరకలు చాలా ప్రత్యేకంగా మిగతా వారికి భిన్నంగా వారు పర్సీవ్ చేసుకుంటారు, వారికి విభిన్నమైన మూర్తిమత్వం ఉంటుందని మనం ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీలో ప్రక్షేపక పరీక్షలలో మొదటిది రోషాక్ సిరామరకల పరీక్ష. ఆ తర్వాత థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, TAT CAT ఒకటేసారి మీరు తెలుసుకోండి. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటే ఇది రూపొందించినది ముర్రే మోర్గాన్. చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ను రూపొందించినది ఎస్ బెల్లాక్, SL బెల్లాక్. సో TATలో 31 కార్డులు ఉంటాయి, CATలో 10 కార్డులు ఉంటాయి. వయోజనులకు ఉద్దేశించినటువంటిది TAT, చిన్నపిల్లలకు ఉద్దేశించినది CAT. సో నిజ జీవితంలో ఉండేటువంటి 2-3 అస్పష్ట చిత్రాలు కలిగి ఉండేది TAT, మరి జంతువులు పక్షుల బొమ్మలు కలిగి ఉండేటువంటిది చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. ఈ 2 పరీక్షలను కూడా కథ రాయాలి. ఆ కథలో ఉండే ముఖ్యాంశాల ఆధారంగా వ్యక్తుల మూర్తిమత్వాన్ని చెప్పడం జరుగుతుంది. సో మూర్తిమత్వ అంచనాలో ప్రక్షేపక పరీక్షలలో ఆ తర్వాత వాక్య పూర్ణ పరీక్ష, పద సంసర్గ పరీక్ష, సైకో డ్రామా, ఇవి కూడా ప్రక్షేపక పరీక్షలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సైకో అంటే మానసిక రోగి, అతని చేత డ్రామా వేయిస్తే అతని నిజమైన మూర్తిమత్వ లక్షణాలు, అచేతనములు ఉండే లక్షణాలు తెలుసుకునేటువంటి ప్రక్రియ ఈ సైకో డ్రామా. ఆ తర్వాత మూర్తిమత్వ అంచనాలో ఉండేటువంటి అప్రక్షేపక పరీక్షలు, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్, వీటిపైన కూడా బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. వీటిలో ముఖ్యమైనవి ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ 2 రకాలు, స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ, అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ, సంరచిత పరిపృచ్ఛ, అసంరచిత పరిపృచ్ఛ. ఆ తర్వాత కేస్ స్టడీ. మీకు తెలుసు, ఒక పేషెంట్ డాక్టర్కి కేసు, ఒక క్లయింట్ లాయర్కి కేసు, ఒక క్రిమినల్ పోలీస్ ఆఫీసర్ కేసు, ఒక సమస్యాత్మక విద్యార్థి ఉపాధ్యాయుడికి కేసు. సో కేసును స్టడీ చేయడమే కేస్ స్టడీ, వ్యక్తి అధ్యయన పద్ధతి. ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించారు. ఆ తర్వాత ప్రశ్నావళి, క్వశ్చనర్. క్వశ్చనర్స్ 2 రకాలు, ఓపెన్ ఎండెడ్ క్వశ్చనర్ అండ్ క్లోజ్డ్ ఫామ్ క్వశ్చనర్. నిర్ధారిత ప్రశ్నావళి, స్వేచ్ఛాయుత ప్రశ్నావళి. ఆ తర్వాత బయోగ్రఫీ. బయోగ్రఫీకి ఆటోబయోగ్రఫీకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ఒక వ్యక్తి గురించి వేరొక వ్యక్తి చరిత్ర రాస్తే అది బయోగ్రఫీ, ఒక వ్యక్తి తన జీవిత చరిత్రను తానే రచించుకుంటే ఆటోబయోగ్రఫీ. ఇవన్నీ కూడా మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ముఖ్యమైనటువంటివి. ఆ తర్వాత మూర్తిమత్వ శోధికలు, పర్సనాలిటీ ఇన్వెంటరీస్, నిర్ధారణ మాపనులు, రేటింగ్ స్కేల్స్,
శోధన సూచికలు, చెక్ లిస్టులు. వీటి మధ్యలో డిఫరెన్స్ గమనించండి. ఎప్పుడైనా ప్రశ్నావళిలో క్వశ్చనర్లో నీవు అనేటువంటి ప్రశ్నతో మొదలవుతుంది ప్రశ్నావళి. ఒక వ్యక్తి తన మూర్తిమత్వం గురించి తాను చెప్పుకుంటే ఐ అనే ప్రశ్నతో, నేను అనే ప్రశ్నతో ప్రశ్న మొదలవుతుంది. ఇది మూర్తిమత్వ శోధికకు ప్రశ్నావళికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఈ మూర్తిమత్వ శోధికలో ముఖ్యంగా వ్యక్తి మూర్తిమత్వాన్ని యథాతథంగా వివరించడం జరుగుతుంది. నిర్ధారణ మాపనలు రేటింగ్ స్కేల్స్లో ఒక వ్యక్తికి బాగా తెలిసిన మరొక వ్యక్తి అతని మూర్తిమత్వాన్ని ఏ స్థాయిలో ఉందో నిర్ధారిస్తారు. ఒక లక్షణం ఉందో లేదో చెప్పేది శోధన సూచిక, చెక్ లిస్ట్. చూడండి, ఇక్కడ చెక్ లిస్ట్లో లక్షణం ఉందా లేదో చెప్తే, ఒకవేళ నిర్ధారణ మాపనలో ఆ లక్షణం ఏ స్థాయిలో ఉందో చెప్తే, ఆ లక్షణాన్ని వివరిస్తే మూర్తిమత్వ శోధిక. మళ్ళీ చెప్తున్నా, శోధన సూచికలో ఒక లక్షణం ఉందో లేదో చెప్తాం. ఒక లక్షణం ఏ స్థాయిలో ఉందో చెప్పేది నిర్ధారణ మాపని. ఆ లక్షణం గురించి వివరిస్తే మూర్తిమత్వ శోధికలు. ఈ మూర్తిమత్వ శోధికలలో మొదటిది పర్సనాలిటీ ఇన్వెంటరీస్లో బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. దీన్ని రూపొందించింది డాక్టర్ బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. రెండవది MMPI, మిన్నోసోటా మల్టీపాసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. దీంట్లో 550 స్టేట్మెంట్స్ ఉంటాయి. దీన్ని రూపొందించింది ఎవరంటే మెకిన్లీ మరియు హతావే. ఇది విచ్ఛిన్నమైన మూర్తిమత్వం, డీవియేటెడ్ పర్సనాలిటీ తెలుసుకున్నటువంటి ఒక పరీక్ష. ఇందులో ప్రధానంగా సైకోస్థినియా, వ్యక్తి అర్ధరహితమైన పనులు చేయడం, సైకోపాథిక్, వ్యక్తి సంఘ వ్యతిరేకమైన పనులు చేయడం, స్కిజోఫ్రీనియా, స్కిజో అంటే మనసు, ఫ్రీనియా అంటే ముక్కలు కావడం. ఇక్కడ వ్యక్తి యొక్క ఆలోచనలకు, వ్యక్తి యొక్క ఉద్వేగాలకు, వ్యక్తి యొక్క ప్రవర్తనకు సంబంధం ఉండదు. దాన్ని స్కిజోఫ్రీనియా అంటాం. అదేవిధంగా హైపోమానియా, తీవ్రమైన ఉద్వేగాలు వ్యక్తం చేయడం. పారానోయియా అంటే చిత్తభ్రమ. దీనికి ఎగ్జాంపుల్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఏదైనా ఒక పనిని పదే పదే చేయడం, లేనివి ఊహించుకోవడం, అతిగా ఊహించుకోవడం, ఇవన్నీ కూడా పారానోయియా కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా మిన్నోసోటా మల్టీపాసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలు. మనం డిస్కస్ చేస్తున్నాం ఈ యొక్క మూర్తిమత్వ అంచనా పద్ధతులు. తర్వాత రేటింగ్ స్కేల్స్. ఈ రేటింగ్ స్కేల్స్లో ముఖ్యమైనవి ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్, విటన్బర్న్ సైకియాట్రిక్ స్కేల్, వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, అగర్టీ అల్సన్ విక్మెన్ రేటింగ్ స్కేల్. ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు. 16PF అనేది అదొక ప్రశ్నావళి, MMPI అనేది అదొక మూర్తిమత్వ శోధిక. ఈ క్రింది వారిలో రేటింగ్ స్కేల్స్లో లేనిది అంటే ఉన్నవి గుర్తుంచుకోవాలి. ఇవి ప్రధానమైనటువంటి మూర్తిమత్వ పరీక్షలు. ఆ తర్వాత సాంఘిక మితి, సోషియోమెట్రీ. ఈ సోషియోమెట్రీ రూపొందించినది JL మొరినో అనేటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఒక సమూహంలో వ్యక్తుల యొక్క సాంఘిక ప్రవర్తనను విశ్లేషించేది సోషియోమెట్రీ. మరి ఒక 30 మంది విద్యార్థులలో ఎక్కువ మంది విద్యార్థులు ఇష్టపడే వ్యక్తి స్టార్. ఈ స్టార్కు అపోజిట్ ఎవరంటే ఐసోలేట్, ఏకాకి. ఏకాకిని ఎవరు ఇష్టపడరు. ఎక్కువ మంది ఇష్టపడే వ్యక్తి తారా, స్టార్. ఎక్కువ మంది ఇష్టపడిన వ్యక్తి ఎవరంటే ఏకాకి. వీళ్ళు మన తరగతి గదులలో, పాఠశాల వాతావరణంలో ఉంటారు. కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులు మాత్రమే కలిసిమెలిసి ఉంటారు. ఏ బిని ఇష్టపడతారు, బి సిని ఇష్టపడతారు, సి ఏని ఇష్టపడతారు. ఇటువంటి చిన్న చిన్న సమూహాలను క్లిక్స్ అంటారు. అంటి పెట్టుకునేటువంటి జట్లు
ఇవి కూడా మన పాఠశాల వాతావరణంలో విభిన్నమైన మూర్తిమత్వ లక్షణాలతో కనిపిస్తారు. వీటిని అంచనా వేయడానికి సోషియోమెట్రీ ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఎవరు సమాజంలో సమూహంలో గుర్తించని వ్యక్తి గోస్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఇవి ప్రధానంగా మూర్తిమత్వ అంచనా పరీక్షలు. ఆ తర్వాత మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్య ఉద్యమం అమెరికాలో ప్రారంభమైంది. క్లిఫర్డ్ బీర్స్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథంలో మానసిక ఆరోగ్య ప్రాధాన్యత గురించి వివరించడం జరిగింది క్లిఫర్డ్ బీర్స్. సో యొక్క మానసిక అనారోగ్యాన్ని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి న్యూరోసిస్, రెండవది సైకోసిస్. సైకోసిస్ అంటే మనోవిక్షిప్తులు, న్యూరోసిస్ అంటే నాడీ రుగ్మతలు. ఇవి సాధారణంగా అందరిలో ఉండేవి, అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ, వ్యాకులత, డిప్రెషన్, అవసాదము, ఓసిడి అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తిలో కనిపించేవి. స్ట్రెస్. అయితే మైల్డ్ తక్కువ స్థాయి మానసిక రుగ్మతలను నాడి రుగ్మతలు అంటారు. మరి వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధం కోల్పోతే దాన్ని సైకోసిస్ అంటాం. సో దాంట్లో ముఖ్యమైనవి ఇల్యూజన్, హాలుసినేషన్. చూడండి, ఇల్యూజన్ అంటే భ్రమ, హాలుసినేషన్ అంటే విభ్రమ. చూస్తున్నది తప్పుగా చూస్తే భ్రమ. ఒక వ్యక్తి ఎదుట ఉద్దీపన లేకుండా చూస్తే దాన్ని విభ్రమ అంటాం. చూడండి, ఇక్కడ రెండు గీతలు నేను గీస్తున్నాను. ఇక్కడ ఈ రెండు ఇప్పుడు మీకు సమానంగా కనపడుతున్నాయి. అయితే ఒక గీతను ఓపెన్ యారోస్తో, ఇంకొక గీతను క్లోజ్డ్ యారోస్తో నేను చేసినప్పుడు పై గీత పెద్దగా కనిపిస్తుంది, కింది గీత చిన్నగా కనిపిస్తుంది. దీన్ని మనం భ్రమ అంటాం. రైలు పట్టాల మధ్య నిలబడినప్పుడు రెండు సమానంగా మనకు కనిపించవు, ఒక చోట రెండు కలిసినట్లు కనిపిస్తాయి. అదేవిధంగా ఒక బిల్డింగ్ పక్క నుంచి చంద్రుడిని చూసినప్పుడు దగ్గరగా కనిపిస్తుంది, ఒక గ్రౌండ్లో నుంచి చంద్రుడిని చూసినప్పుడు దూరంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా భ్రమ. అయితే హాలుసినేషన్ అంటే అర్థం ఏంటంటే ఎదుట ఒక వ్యక్తి లేకున్నా, ఎదుట ఒక జంతువు లేకపోయినా, ఎదుట ఒక ఉద్దీపన లేకపోయినా అక్కడ ఏదో ఉంది అనేటువంటి ఊహ హాలుసినేషన్. సో అశాస్త్రీయమైనటువంటి ఆలోచనలు, మరి మూఢనమ్మకాలను ఏమంటామంటే మనం డెల్యూజన్ అంటాం, భ్రాంతి అంటాం. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి మనోవిక్షిప్తులు. ఆ తర్వాత వ్యక్తి మానసిక ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్. ఈ సంఘర్షణ ప్రధానంగా 4 రకాలు. ఉపగమ సంఘర్షణ. ఉపగమ సంఘర్షణలో వ్యక్తి 2 ధ్యేయాలను, లక్ష్యాలను, పరిస్థితులను ఇష్టపడతాడు. రెండవది పరిహార సంఘర్షణ. ఇక్కడ 2 విషయాలు వ్యక్తి ఇష్టపడడు. 3 ఉపగమ పరిహార సంఘర్షణ, ఒకటి ఇష్టపడతాడు, మరొకటి ఇష్టపడడు. 4 ఉపగమ పరిహార సంఘర్షణ. చాలా జాగ్రత్తగా గమనించండి, ఖచ్చితంగా బిట్ వచ్చేటువంటి ఏరియా. ఉపగమ అప్రోచ్ 2 కూడా అప్రోచ్ కావాలనుకుంటాడు. చూడండి, ఇక్కడ 10th తర్వాత ఎంపీసీ ఇష్టమే, బైపీసీ ఇష్టమే, ఒకటి ఎంపిక చేసుకోవాలి. ఉపగమ సంఘర్షణ. పరిహార సంఘర్షణ, వ్యక్తికి చదవడం ఇష్టం ఉండదు, ఫెయిల్ కావడం కూడా ఇష్టం ఉండదు. వ్యక్తికి బదిలీ కావడం ఇష్టం ఉండదు, బదిలీ కాకపోతే రాజీనామా చేయడం కూడా ఇష్టం ఉండదు. పరిహార సంఘర్షణ. ఇక్కడ పాఠశాలలో ఒక విద్యార్థికి స్నేహితులు చాలా ఇష్టం, కానీ అక్కడికి పాఠశాలకు వెళ్తే ఉపాధ్యాయులతో ఉండడం ఇష్టం లేదు. ఒక సన్నివేశంలో నేను చేయాలా వద్దా, పాఠశాలకు పోవాలా వద్దా, అమెరికాకు పోవాలా వద్దా, పోవడం ఇష్టం ఉంటుంది, తల్లిదండ్రులను వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదు. పాఠశాలకు పోవడం ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్ కోసం, కానీ టీచర్స్ కొడతారనే భయం ఉంటుంది. కనుక ఉపగమ పరిహార సంఘర్షణ, ఒకటి అనుకూలం, మరొకటి ప్రతికూలం. ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఉపగమ పరిహార సంఘర్షణలో సిచ్యువేషన్ ఒకటే, ఉపగమ పరిహార సంఘర్షణలో సిచ్యువేషన్స్ 2 ఉంటాయి.
ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉండడము, రెండవ సన్నివేశం టీచర్గా ఉండడం. సో ఈ రెండు పరిస్థితులలో అనుకూల ప్రతికూల అంశాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతం ఎక్కువ, కానీ ఒత్తిడి, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఒకటి అనుకూలం, ఇంకొకటి ప్రతికూలంగా ఉంది ఇక్కడ. టీచర్ ఉద్యోగానికి యావరేజ్గా శాలరీ సాఫ్ట్వేర్ ఉద్యోగితో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది, అది ప్రతికూలం. కానీ ఇక్కడ మానసిక ఆరోగ్యం బాగుంటుంది ఉపాధ్యాయ ఉద్యోగంలో. కనుక ఈ విధంగా రెండు పరిస్థితులలో ఉండేటువంటి అనుకూల ప్రతికూల అంశాల మధ్య వ్యక్తి ఏ నిర్ణయం తీసుకోలేనప్పుడు ఏర్పడేది సంఘర్షణ. సంఘర్షణ ఎప్పటికైనా రెండు లక్ష్యాల మధ్య, రెండు గమ్యాల మధ్య, రెండు ధ్యేయాల మధ్య ఎంపిక లేనప్పుడు ఏర్పడుతుంది సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్. సంఘర్షణ 4 రకాలని పేర్కొన్నాడు కర్ట్ లెవిన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇవి మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్ అనే టాపిక్ కింద మీరు చదవాల్సిన అంశాలు. ఇది అప్పుడప్పుడు మనం రక్షక తంత్రాలు ఉపయోగిస్తుంటాం, డిఫెన్స్ మెకానిజం ఉపయోగిస్తుంటాం. ఒక విద్యార్థి, రాజు అనే విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. చిన్న పిల్లవాడి మాదిరి ఏడుస్తున్నాడు. దీన్ని ప్రతిగమనం అంటాం. పెద్దవారు చిన్నవారి వలె ప్రవర్తిస్తే దాన్ని ప్రతిగమనం అంటాం. తన బాధను, ఏడుపును బలవంతంగా మరిచిపోయాడు, దాన్ని దమనం అంటాం. రెప్రెషన్ అంటే ఏదైనా బాధ కలిగించే విషయాలు మర్చిపోతే దాన్ని దమనం అంటాం. ఆ రాజు పరీక్షలో ఫెయిల్ అయ్యి వెక్కి వెక్కి ఏడుస్తున్నప్పుడు తన ఫ్రెండ్ వచ్చి తాను ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను అని రాజుకు చెప్పాడు. రాజు తాను ఓడినప్పటికి కూడా తన స్నేహితుడు విజయం సాధించాడని ఆనందపడ్డాడు. దీన్నే ఐడెంటిఫికేషన్, తాదాత్మీకరణం అంటారు. ఆ తర్వాత రాజు ఊహల్లోకి వెళ్ళాడు. నా ఫ్రెండ్ వల్లే నేను కూడా ఈసారి ఫస్ట్ క్లాస్ సాధిస్తాను, ఉద్యోగం సాధిస్తానని వాస్తవ పరిస్థితిని మరిచి ఊహా ప్రపంచంలో కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు. దానిని స్వైర కల్పన అంటాం, ఫ్యాంటసీ. రాజు ఫ్యాంటసీలో ఉన్నప్పుడు వాళ్ళ డాడీ వచ్చాడు. డాడీ గట్టిగా తన కొడుకును కొట్టి ఎందుకు ఫెయిల్ అయ్యావు అని గట్టిగా అరిచాడు. సో అప్పుడు రాజు చెల్లెలు నవ్వింది. తండ్రి మీద కోపాన్ని రాజు తన చెల్లి పైన చూపించాడు. దాన్ని ఏమంటారంటే విస్థాపనం అంటారు, డిస్ప్లేస్మెంట్. అసలు వ్యక్తులపైన కాకుండా వేరే వ్యక్తులపైన తన కోపాన్ని చూపిస్తే విస్థాపనం. తండ్రి గట్టిగా అడిగాడు ఎందుకు ఫెయిల్ అయ్యావంటే దీనికి కారణం టీచర్స్ అని చెప్పాడు. తన తప్పులు, తన లోపాలు వేరే వ్యక్తులకు ఆపాదిస్తే దాన్ని ప్రక్షేపణం అంటాం, ప్రొజెక్షన్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక కోపం అనే ఉద్వేగాన్ని ఒక వ్యక్తి మీద కాకుండా, అసలు వ్యక్తి మీద కాకుండా వేరే వ్యక్తులపైన, వస్తువులపైన చూపిస్తే విస్థాపనం. తన లోపాన్ని, తన తప్పును, తన అసమర్థతను వేరే వారికి ఆపాదిస్తే దాన్ని ఏమంటామంటే ప్రక్షేపణం అంటాం. తన తప్పుకు అసలు కారణం కాకుండా, తన లోపానికి అసలు కారణం కాకుండా వేరే కారణం చెప్తే దాన్ని హేతుకీకరణం అంటాం, రేషనలైజేషన్, హేతుకీకరణం. దీన్ని మనం రేషనలైజేషన్ అంటాం. తన తల్లికి చెప్పాడు, అమ్మ పాస్ అయ్యి ఏం లాభం, టీచర్ ఉద్యోగానికి జీతం తక్కువ అని చెప్పాడు రాజు. అది హేతుకీకరణం. తన ఫెయిల్కు ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేయకపోవడం అని చెప్తే ప్రక్షేపణం. తన ఫెయిల్కు అసలు కారణం కాకుండా అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే సామెతను పోలినట్లు పాస్ అయ్యి ఏం లాభం అని చెప్తే హేతుకీకరణం. ఒక రంగంలో రాణించలేదు, ఉపాధ్యాయ రంగంలో రాణించలేదు రాజు, అయితే రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాడు. దీన్ని మనం పరిహారము, కాంపన్సేషన్ అంటాం. చూడండి, ఇక్కడ రక్షక తంత్రాల గురించి చెప్తున్నాను. కాంపన్సేషన్ అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక రంగంలో రాణించడం. మరి సమాజ ఆమోద యోగ్యం కాని ఒక లక్షణం. ఉదాహరణకు మైక్ టైసన్ వీధి పోరాటాలు చేసేవాడు. వీధి పోరాటాలు సమాజం యాక్సెప్ట్ చేయదు. కనుక మైక్ టైసన్ వీధి పోరాటాల యొక్క శక్తిని ఒక బాక్సింగ్ రింగ్లో ఉపయోగించి గొప్ప బాక్సర్ అయ్యాడు. సో దీన్ని ఉదాత్తీకరణము, సబ్లిమేషన్ అంటాం. ఇవి ప్రధానమైనటువంటి రక్షక తంత్రాలు. ఇవి గుర్తుంచుకోండి. వీటిపైన తప్పనిసరిగా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ఒక ఉదాహరణలోనే రక్షక తంత్రాలన్నీ కూడా మీకు రివిజన్ చేశాను. ఈ క్లాస్ ముఖ్య ఉద్దేశం సైకాలజీ గురించి ఒక ఓవర్వ్యూ ఇవ్వడం,
సైకాలజీ మొత్తం కూడా ఒక ర్యాపిడ్ రివిజన్ చేయడం. సో ఈ వీడియో పదే పదే మీరు రిపీట్ చేసుకుంటే సిలబస్ అంతా కూడా మీకు ఒక్కసారి రిపీట్ అవుతుంది. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మీకు తెలుసు 1985 సంవత్సరంలో వెయిన్ లియోన్ పెయిన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త మొట్టమొదట ఉద్వేగ ప్రజ్ఞ అనేటువంటి పదాన్ని తన పిహెచ్డి గ్రంథంలో ఉపయోగించడం జరిగింది. 1990 సంవత్సరంలో జాన్ మేయర్, పీటర్ సలోవే అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పైన ఒక వ్యాసం రాయడం జరిగింది. అయితే 1995 సంవత్సరంలో డానియల్ గోల్మెన్ అనేటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక ప్రఖ్యాత గ్రంథాన్ని రాశాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే గ్రంథం రాయడం జరిగింది. ఈ గ్రంథంలో వ్యక్తి సాధించేటువంటి విజయంలో 20% మాత్రమే అతని ఐక్యూ ఉపయోగపడుతుంది, 80% అతని ఉద్వేగ ప్రజ్ఞ ఉపయోగపడుతుంది అంటారు ఈ యొక్క డానియల్ గోల్మెన్. కనుక ఈనాడు మీరు ఉద్యోగం సాధించాలంటే మీ ఐక్యూతో పాటు ఉద్వేగ ప్రజ్ఞ ఉండాలి. అసలు ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఏమిటి? ఉద్వేగాలు ఏ విధంగా మనకు చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతాయి? జన్మించినప్పుడు మన తొలి ఉద్వేగం ఏడుపు. కోర్స్ మరణించే ముందు కూడా మన చివరి ఉద్వేగం ఏడుపు. సో ఈ యొక్క తల్లి గర్భం నుంచి భూగర్భం వరకు చూసుకుంటే అనేక ఉద్వేగాలు ఈ పరిస్థితుల వల్ల, ఉద్దీపనల వల్ల, వ్యక్తుల వల్ల, సంఘటనల వల్ల మనకు వస్తుంటాయి. ఈ ఉద్వేగాలు ప్రధానంగా మనకు 2 రకాలుగా తీసుకోవచ్చు. అనుకూల ఉద్వేగాలు, ప్రతికూల ఉద్వేగాలు. సో అనుకూల ఉద్వేగాలు అంటే మీకు తెలుసు, ప్రేమ, లవ్, సంతోషము, సహానుభూతి, ఎంపతి, ప్రేరణ, ఇవన్నీ కూడా అనుకూల ఉద్వేగాలు. సీరియల్స్లో చాలా ప్రతికూల ఉద్వేగాలు మీరు చూస్తుంటారు. ఏడుపు, కోపము, అసూయ, ద్వేషము, ఒత్తిడి, వ్యాకులత, భయము, ఇవన్నీ కూడా ప్రతికూల ఉద్వేగాలు. చాలా సింపుల్. డానియల్ గోల్మెన్ తాను చెప్పినటువంటి ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతంలో 5 విశేషకాలు, 5 డైమెన్షన్స్ ఉంటాయి. మొదటిది సెల్ఫ్ రియలైజేషన్, వ్యక్తి యొక్క సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం. 2 సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నిగ్రహం. 3వది సెల్ఫ్ మోటివేషన్, స్వీయ ప్రేరణ. 4వది ఎంపతి అంటే తదానుభూతి. 5వది సోషల్ స్కిల్స్, సాంఘిక నైపుణ్యాలు. సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలంటే ఈ అనుకూల ఉద్వేగాలు ఎప్పుడూ వ్యక్తం చేస్తూ, సంతోషంగా, ప్రేమగా ఉంటూ, తదానుభూతి కలిగి ఉంటూ, సాధనా ప్రేరణతో కలిగి ఉంటూ, ఈ ప్రతికూల ఉద్వేగాలు ఏడుపు, కోపము, అసూయ, ద్వేషము, ఒత్తిడి, వ్యాకులత, భయము, కుంఠనము, ఇటువంటి ప్రతికూల ఉద్వేగాలు సాధ్యమైనంత వరకు మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటే దాన్ని మనం ఉద్వేగ ప్రజ్ఞగా చెప్పవచ్చు. సో ఈ ఉద్వేగ ప్రజ్ఞతో మీరు జాబ్ సాధించాలని ఆశిస్తూ మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.